బేతేలులో కన్నీరు విడిచిన యాకోబును బట్టి ఇశ్రాయేలు జనాంగానికి ఆశీర్వాదం కలిగింది. జీవము గల దేవుని పాదాల దగ్గర కూర్చుండి గట్టిగా మొర్రపెట్టాలి. ఆయన అంటున్నాడు, నన్ను బోని. ఈయనేమంటాడు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను బోనియను. బా, ఎంత గట్టి ప్రార్థన అండి. పిరికి వాళ్ళలాగా శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నా, ఈ బాధలో నేను సావాలనుకుంటున్నా. ఎందుకు సచ్చేది? నీ దేవుని పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో, కన్నీరు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని విలపించు. యాకోబు ఆ పని చేశాడు. ఎందుకు ఇంత పరిస్థితి చెప్పనా? తెల్లవారితే నేను నా పిల్లలు అంత స్మాష్ చనిపోతాం. ఇప్పుడు బతికించే దేవుడు నీవే. నేను నిన్ను పట్టుకుందేందుకు? తెల్లవారక ముందే నీ యొక్క దీవెన పొందాలని నిన్ను పట్టుకున్నా. నువ్వు నన్ను వదిలిపెట్టి తెల్లారింది పోతున్నాని పోతే ఇక నేను అసలు రాత్రంతయు ప్రార్థించేదా, నీ పాదము నే విడువదేవా. రాత్రంతయు నే ప్రార్థించేదా, నీ పాదము నే విడువదేవా. యాకోబును నే మోసగాడిని, నా పాపము క్షమించుము. యాకోబును నే మోసగాడిని, నా పాపము క్షమించుము. నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను పోనీయను దేవా. ఆల్నైట్ ప్రార్థన అండి అది. రాత్రంతా ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. రాత్రంతా తెల్లవారే వరకు ప్రార్థన చేశాడు ఒక్కడే. నేను నిన్ను దీవిస్తా, నీ పేరు ఏమి? ఏం చెప్తున్నాడు? యాకోబు. నీరు విడిచిన ఆ యాకోబు సత్యం ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు పొద్దున్నే వచ్చే అన్న రాగానే తమ్ముడాని కౌగిలించుకుంటాడు. చంపుతానన్న అన్న కౌగిలించుకున్నాడు. దేవునికి స్తోత్రం. జీవితంలో ఫలం నువ్వు పొందడానికే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు.